వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్. నల్గొండ పురవీధిలో రామచంద్రమూర్తి రథోత్సవం ప్రారంభించిన మేయర్ పురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కోలి అమరీందర్ రెడ్డి. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, ఆలేరును రెవెన్యూ డివిజన్ గా వెంటనే ప్రకటించాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్. ఆలేరులో శ్రీ సిద్ధి వినాయక కిరాణా షాప్ ను ప్రారంభించిన ఆలేరు సిఐ యాదాద్రి. దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులకు ఫేర్వెల్ డే కమ్ గ్రాడ్యుయేషన్ డే. ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ప్రజలకు వైద్య నిపుణుల వైద్య పరీక్షలు. అఖిల భారత్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమాన విద్య సామాజిక న్యాయం కోసం తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సదస్సు. సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సిహెచ్ పుల్లారావు. సమయపాలన పాటించని మీ సేవా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలి, బీజేపీ వేములపల్లి నాయకుల డిమాండ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ తెలిపారు. సోమవారం 8వ వార్డ్ కొత్తగొల్లపల్లిలో మున్సిపల్ పరిధిలోని వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ తెలిపారు. సోమవారం 8వ వార్డు కొత్తగొల్లపల్లిలో మున్సిపల్ పరిధిలోని వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య సహకారంతో యాదగిరిగుట్టను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి తదితర అన్ని వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బడిగే రమ్య, రామచందర్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, కౌన్సిలర్లు పేబోయిన సత్యనారాయణ, 8వ వార్డు కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, బబ్బూరి శ్రీధర్, బూడిద మధు, నేతలు గుండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ఎత్తుకోలే కదా ఇక్కడికి నుంచి మనం మనది కోసం రేపు పొద్దున నీకు మనం చేయొద్దు నుంచి నేను కంప్లైంట్ ఇస్తే మూడు కాదు కదా రాజు చెప్తున్నా మా మోరు ఒప్పుకున్నాం మేము దేనికి మేము కాదు సార్ ఇలా అయినా వాళ్ళది మీదే కదా మధ్యలోకి నేను అదే చెప్తున్నా తీసుకోమని చెప్తున్నా రోడ్ నీకెళ్ళి తీసుకోమని చెప్తున్నా క్యాన్సల్ ఇవాళ మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి ₹1,00,000 ఒకటి ట్రైను ప్రారంభించడం కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అభివృద్ధి సంక్షేమమే దిశగా నైలన్న సహకారంతో 12 వార్డులలో అభివృద్ధి చేయడానికి మనం సంకల్పించుకొని ఇవాళ ఏదైతే జనరల్ ఫండ్ నుంచి మనం ₹1,00,000 పెట్టుకున్నామో ఇవాళ 8వ వార్డు సత్యనారాయణ అన్న వార్డులో ఇవాళ ఒక వర్క్ ప్రారంభించడం జరిగింది. దీనికి వచ్చినటువంటి వైస్ చైర్మన్ గారు, వార్డు కౌన్సిలర్లు, మన మిగతా కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.
ఈరోజు కొత్తగూళ్ళపల్లిలో జనరల్ ఫండ్ విధంగా మోరీ ఫస్ట్ స్టార్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. మాకు గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా కౌన్సిలింగ్కి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలానే సంతోషంగా ముందు మా వార్డు డెవలప్మెంట్ ముందంజలు ఉండాలి. మా చైర్పర్సన్ గారి ఇంటి పేరు కూడా గుండ్లపల్లి, మాది గుండ్లపల్లి, ముందంజలు ఉండాలని కోరుకుంటున్నాం. నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలలో భాగంగా రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ దేవాలయంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలలో భాగంగా రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ దేవాలయంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవం దేవాలయం నుండి రామగిరి మీదుగా పట్టణంలోని పలు పురవీధుల గుండా కొనసాగింది. ఈరోజు రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణ భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, వార్డు కౌన్సిలర్ యామ కవితా దయాకర్, గుమ్మల జానకి మోహన్ రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరు లాగకండి. ఈ లైటింగ్ వాళ్ళు కూడా కొద్దిగా బయటికి పోయి రోడ్ ఎక్కిన తర్వాత మనం సెట్ చేసుకుంటాం. తాడని ఎవరు లాగొద్దండి, పట్టుకుంటే చాలు. సీతారామచంద్ర భగవానికి, సీతా మాతాకి, పవన సుత హనుమానికి. బయటికి పోవాలమ్మా, లైటింగ్ బయటికి పోవాలి, మీరు బయటికి పోవాలి, లైటింగ్ పోవాలి. చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతుంది. వెనుక రాయింది, వెనుక ఒకటి ఆమె ఒకటి వెనుక
అమ్మా గొడుగులు పూర్తిగా రోడ్డు మీదకి వెళ్ళండి. రథం బయటకు వచ్చిన తర్వాత మనం పని చేసుకుందాం. గొడుగులు పూర్తిగా బయటకు వెళ్ళండి. వెనకరించినాక ఎల్లో కలర్ గొడుగులు బయటకు వెళ్ళండి. పూర్తిగా బయటకు వెళ్ళండి. ఎల్లో కలర్ గొడుగులు బయటకు వెళ్ళాలి. పూర్తిగా బయటకు వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శశివ్ ప్రతాప్ శుక్లాని లోక్సభలో సోమవారం ఉదయం నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా బొకేలతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన శశివ్ ప్రతాప్ శుక్లాని లోక్ భవన్లో సోమవారం ఉదయం నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్కి గత కొన్ని సంవత్సరాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ జిల్లాలో చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, కోవిడ్లో చేసిన సేవలు, యూత్ వాలంటీర్ సేవలను, బ్లడ్ క్యాంప్స్, మహాప్రస్థానం వెహికల్, పేదలకు తక్కువ ధరలోనే జనరిక్ మందులు తదితర సేవల గురించి గవర్నర్కి వివరిస్తూ నల్గొండ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన ఆదివాసుల ఉన్నటువంటి దేవరకొండ డివిజన్ని పర్యటించవలసిందిగా ఆహ్వానించడం జరిగింది. గవర్నర్ స్పందిస్తూ తప్పకుండా దేవరకొండ ప్రాంతాన్ని పర్యటిస్తానని, జిల్లా రెడ్ క్రాస్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని, త్వరలోనే నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీని సందర్శిస్తానని, అదేవిధంగా జిల్లాలో ఉన్న యూత్ వాలంటీర్స్ సేవలను ఉపయోగించుకోవాలని పలు సూచనలు, సలహాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్ పసునూరి వీరేశం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక పోలీసులు కమిటీ సభ్యులను ముందస్తు అరెస్టు చేశారని, ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదని, వెనుకకు పోయేది లేదని చెప్పారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్ పసునూరి వీరేశం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక పోలీసులు కమిటీ సభ్యులను ముందస్తు అరెస్టు చేశారని, ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదని, వెనుకకు పోయేది లేదని చెప్పారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఉద్యమాలకు కొనసాగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజులలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన రాలేదని అన్నారు. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కో కన్వీనర్లు చెక్క వెంకటేష్, మురిగాడి శేఖర్, బడుగు జాంగీర్, పుట్ట మల్లేష్ గౌడ్, కేమిడి ఉప్పలయ్య, కామిటికారి అశోక్, జూకంటి పౌల్, నమిలే అంజిబాబు, ఎలుగుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష కమిటీ సమావేశానికి చేసిన గౌరవ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేదు. ఈరోజు ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడం కోసం ఈరోజు మా కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ స్థానిక పోలీస్ శాఖ వారు
ఈరోజు మా కమిటీ సభ్యులను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎన్ని అరెస్టులు జరిగినా కానీ భయపడలేదు, వెనుకపోయేది లేదు. రెవెన్యూ డివిజన్ సాధించే వరకు మేము ఉద్యమాలను కొనసాగిస్తాము. అలాగే మన గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ వైఖరిని, మరి ఎమ్మెల్యే గారి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు స్పందించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన త్వరలో విడుదల చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమాలను పెద్ద ఎత్తున తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక గెస్ట్ హౌస్ పక్కన శ్రీ సిద్ధి వినాయక కిరాణా షాప్ను ప్రారంభించిన ఆలేరు సిఐ యాలాద్రి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన సరుకులు అందించాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక గెస్ట్ హౌస్ పక్కన శ్రీ సిద్ధి వినాయక కిరాణా షాప్ను ప్రారంభించిన ఆలేరు సిఐ యాలాద్రి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన సరుకులు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక షాప్ యజమాని గనగాని సంపత్ కుమార్ గౌడ్, స్వప్న, ఏఎస్ఐ ఆంజనేయులు, చక్కెళ్ళ రవీందర్, శ్రీనివాసరావు, ప్రదీప్, అభిషేక్, శ్రీధర్, రాజు, హనుమంతు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు డాడీ ఒకసారి బొట్టు పెట్టుకుంటారు. ఇలా శ్రీనిధి శ్రీజా ఇట్రాండి, బయటికి పెట్టరా. శ్రీజా అత్తమ్మ ఇట్రా, దీపు చిన్నమ్మ ఏదైనా ఫోన్ చేయాలి మీ చేతులు మాకు పడినా సరే ఇష్టం అంత గలలేసి బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మరిగూడ మండలంలోని దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులకు విరామ సమయంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫేర్వెల్ డే కమ్ గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా
ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరం మాట్లాడారు. మర్రిగూడ మండలంలోని దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులకు విరామ సమయంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫేర్వెల్ డే కమ్ గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రైమరీ విద్యను పూర్తి చేసుకోబోయి హై స్కూల్లోకి వెళ్తున్న సందర్భంలో వారి ప్రైమరీ విద్య ముగింపు సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించామని, గ్రాడ్యుయేషన్ డే అంటే విశ్వవిద్యాలయం లేదా పాఠశాలలో ఒక కోర్సును విజయవంతంగా పూర్తి చేయడం అని అర్థమని, ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేపై అవగాహన కల్పించామన్నారు. యాదగిరిగుట్టలో ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాదగిరిగుట్ట నందు ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా 6 వైద్య నిపుణుల, జనరల్ ఫిజిషియన్, చిన్నపిల్లల డాక్టర్, కంటి డాక్టర్, దంత వైద్య నిపుణులు, స్త్రీ వైద్య నిపుణులు, ఎముకల వైద్యులు క్యాంపులో అన్ని గ్రామాల ప్రజలు వారికి కావలసిన వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ సమస్యలపై డాక్టర్స్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాదగిరిగుట్ట నందు ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ఆలేరు వైద్య నిపుణులు, జనరల్ ఫిజిషియన్, చిన్నపిల్లల డాక్టర్, కంటి డాక్టరు, దంత వైద్య నిపుణులు, స్త్రీ వైద్య నిపుణులు, ఎముకల వైద్యులు క్యాంపులో అన్ని గ్రామాల ప్రజలు వారికి కావలసిన వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ సమస్యలపై డాక్టర్స్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్యాంపును మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించబడింది. క్యాంపులో
గుట్ట మున్సిపల్ కౌన్సిలర్ అందరూ పాల్గొన్నారు. మరియు 207 మంది ప్రజలు హెల్త్ క్యాంపులో హెల్త్ చెకప్ చేయించుకొని మందులు ఉచితంగా పొందారు. ఈ క్యాంపులో స్త్రీలు ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో వచ్చారు. ఈ క్యాంపులో డాక్టర్ యశోద మేడం, PO MCH, డాక్టర్ నీతు జనరల్ ఫిజిషియన్, డాక్టర్ శ్రీజ ఎముకల డాక్టర్, డాక్టర్ రాశి స్త్రీ వైద్య నిపుణుడు, డాక్టర్ నబీలా కంటి డాక్టర్, డాక్టర్ శ్వేత చిన్నపిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ సునంగలి దంత వైద్య నిపుణులు, డాక్టర్ పావని మెడికల్ ఆఫీసర్, డాక్టర్ హరీష్, డాక్టర్ అనిత మరియు CH వెంకటయ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, సూపర్వైజర్స్, సిస్టర్స్ మరియు వైద్య సిబ్బంది, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అఖిల భారత్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక CRPF ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రెన్సీ రెస్టారెంట్లో సమాన విద్య సామాజిక న్యాయం కోసం తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్గుబెల్లి నర్సిరెడ్డి మాజీ శాసనమండలి సభ్యులు పాల్గొని మాట్లాడుతూ విద్యా కమిషన్ విద్యపై ఇచ్చినటువంటి సిఫారసులు స్వాగతించాల్సిన అంశాలు ఉన్నాయన్నారు. అఖిల భారత్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక CRPF ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రెన్సీ రెస్టారెంట్లో సమాన విద్య సామాజిక న్యాయం కోసం తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్గుబెల్లి నర్సిరెడ్డి మాజీ శాసన మండలి సభ్యులు పాల్గొని మాట్లాడుతూ విద్యా కమిషన్ విద్యపై ఇచ్చినటువంటి సిఫారసులు స్వాగతించాల్సిన అంశాలు ఉన్నాయని, దీనిని ప్రభుత్వం ఆమోదించి తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులను అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాల్సినటువంటి సందర్భం. ప్రభుత్వ బడులలో రోజురోజుకు దిగజారుతున్న సంఖ్య, విద్యా ప్రమాణం మెరుగుపడాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మోడల్స్ రాష్ట్రమంతా తీసుకురావడానికి ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేయాలన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్నటువంటి రేగటి వెంకటరెడ్డి, MV ఫౌండేషన్ కన్వీనర్ రేగటి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత విద్యా పరిస్థితులకు అనుగుణంగా విద్యా కమిషన్ పొందుపరిచినటువంటి అంశాలు పిల్లల కేంద్రంగా ఉన్నాయని, వాటిని అమలు చేయడానికి అన్ని వర్గాల ప్రజల సమూహాలను కమిషన్ సంప్రదింపులు జరిపి సమాన విద్య సామాజిక న్యాయం చేకూరేలా సిఫారసులు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, MV ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ రేగటి వెంకటరెడ్డి, CRPF రాష్ట్ర కన్వీనర్ గంజి వేణుగోపాల్, సమన్వయకర్త ఎర్ర శివరాజు, రాష్ట్ర కో కన్వీనర్ శ్రీనివాస్, జంపాల వెంకటేశ్వర్లు, జిల్లా శాంసన్, యాదయ్య, పెద్దయ్య, కరుణాకర్, క్రిస్టఫర్, పురుషోత్తం, శోభారాణి, విజయలక్ష్మి, లలిత, వినోద తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ACH పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సును ఆర్గనైజ్ చేయడం చాలా అభినందనీయమని సీనియర్ సిటిజన్స్ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈరోజు సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ACH పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సును ఆర్గనైజ్ చేయడం చాలా అభినందనీయమని సీనియర్ సిటిజన్స్ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. చనిపోయిన తర్వాత శరీరంలో కంటి పొరలను మాత్రమే వేరొకరికి చూపుకు అంధత్వాన్ని నిర్మూలించడానికి పనిచేస్తాయని, అలాగే ఎవరైనా సరే ముందుకు వచ్చి తమ దేహాలను చనిపోయిన తర్వాత మెడికల్ కాలేజ్కి ఇచ్చినట్లయితే మెడికల్ విద్యార్థులు వాళ్ళ చదువుల నిమిత్తం శాస్త్ర పరిశోధనలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ సముద్రాల మల్లికార్జున మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సు ద్వారా మా సీనియర్ సిటిజన్స్ అందరూ నేత్రదానం గురించి, పార్థివ దానం గురించి ముందు వారి కుటుంబాలతో మాట్లాడి ముందుకు వస్తామని తెలియజేశారు. సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ సముద్రాల మల్లికార్జున్ మరియు నారాయణ రెడ్డి ఇద్దరు ముందుకు వచ్చి మేము నాతో నేత్రదానం చేస్తామని,
తదనంతరం పార్థివ దానం కూడా చేస్తామని ప్రతిజ్ఞా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గంట్ల ఇంద్రారెడ్డి, పి దేవేందర్ రెడ్డి, కె మోహన్ రెడ్డి, గొర్రె సుదర్శన్ రెడ్డి, బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. తొమ్మిది రకాల జీవాలకు మనం సజీవులు చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ మల్లికార్జున గారు చెప్పారు. కాబట్టి అది ఆలోచన చేయండి, మీ కుటుంబాల్లో డిస్కస్ చేయండి, మీ మనవళ్ళకు మనవరాలకు చెప్పండి, కొడుకులు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు చెప్పండి. ఇది ఒక మంచి సమాజాన్ని పునర్నిర్మించడానికి, చనిపోయే వారిని మళ్ళీ లేపడానికి, కళ్ళు లేని వారికి మళ్ళీ కళ్ళు ఇవ్వడానికి, అవసరం ఉన్న విద్యార్థులకు సైంటిఫిక్గా వాళ్ళ చదువుల నిమిత్తమై పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మూడు కూడా మనం అర్థం చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు మనకు తెలిసిన విషయాలు ముందుకు తీసుకునే ఉపయోగంగా ప్రతి ఒక్కరూ దోహదపడాలి, ప్రతి ఒక్కరూ సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ కొద్ది విషయాల కోసం నన్ను పిలిచినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, అందరూ కూడా ఒక్కొక్క పేపర్ పడుకోండి. గ్రూప్ ఫోటో మనం అందరం తీసుకున్నాం, మమ్మల్ని అందరినీ టీం వర్క్ చేసి అప్పటి నుంచి ఈ రోజుకి 344 నేత్రదానాలు ప్రొవైడ్ చేసినాను. 344 అంటే ప్రతిరోజు అంటే కొన్ని ఇక్కడ ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడే పంపిస్తాం. మరి ఏంటి మనం చేసి నేత్రదానం అంటే ఈ నల్లగుడ్డులో ఉన్నటువంటి పై పొరను మాత్రమే మనం చేస్తాం. మనిషి చనిపోయిన తర్వాత 6 నుంచి 8 గంటల లోపు కనుక మాకు సమాచారం వచ్చి అట్లయితే మేము తీయగలుగుతాం. ఒకవేళ ఆ డెడ్ బాడీని ఫ్రీజర్ బాక్స్లో పెట్టారనుకోండి, 15 గంటల్లో కూడా మనకు సమాచారం వస్తే సపోజ్ దూర ప్రాంతం పెద్ద సూరారం ఉంది, నగరేకాలు ఉంటుంది, అటు చెన్నూరు ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా మా టీం అంతా పోయి 15 గంటలలోపు మేము నేత్రాలను సేకరించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ కానీ, అగర్వాల్ హాస్పిటల్ కానీ, వాసన ఐకేర్ కానీ, సరోజిని వాసవి 4 హాస్పిటల్ కూడా మాకు మరి మా సహకారం అందిస్తున్నారు. ఎక్కడ పంపిస్తున్నారు. మరి మీరు అనుకోవచ్చు, సార్ అవి కొన్ని ప్రైవేట్ ఉన్నాయి కదా, ఎట్లా అంటే ఆ ప్రైవేట్కి పంపించినా కూడా మన వాళ్ళు ఎవరైనా చూపు లేని వాళ్ళు, దృష్టిలో ఉన్న వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఉన్నట్టయితే మనం పంపిస్తే ఫ్రీ చేస్తారు. యాక్చువల్ కాస్ట్ ఏంటంటే 60-70 అయింది. సరోజినిలో ఫ్రీనే, ఎల్వి ప్రసాద్లో ఫ్రీనే, వాసన కానీ అగర్వాల్ హాస్పిటల్లో కానీ అయితే కొంత మెయింటెనెన్స్ ఛార్జ్ ప్రైవేట్ హాస్పిటల్ కదా. అదే మనం మా ద్వారా మా సిగ్నేచర్తో రిఫర్ చేస్తే మాత్రం ఫ్రీకి చేస్తారు. దయచేసి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎవరికి అందులో దృష్టి లేని వాళ్ళకి, చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళకి, అంధత్వంలో ఉన్న వాళ్ళకి, కుటుంబాలు అంటే అతి కష్టాల్లో ఉన్న వాళ్ళకి మన యొక్క వెలుతురు వెళ్తానంటే నేత్రదానం ప్రోత్సాహం చేయాలా. అలాగే ఆపరేషన్ అయినా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, తర్వాత రుగ్మతలు ఉన్నా, ఎక్సెప్ట్ క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, తర్వాత బోన్ మారో క్యాన్సర్ ఉన్నా కానీ, తర్వాత హెచ్బిఎస్ ఏజ్ అంటారు, 4 మాత్రమే తీసుకోవద్దు. మనం ఆపరేషన్ అయినా 100% ఇవ్వచ్చు. 100% మెంబర్స్ ఉంటారు. సో మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను. చాలా మంచి కార్యక్రమం సార్. నాకు సుపరిచితులు, అంతకంటే ముందు మల్లికార్జున మాకు కుటుంబం మిత్రులు, ఫ్యామిలీ అంతా కూడా. సో నిన్ననే సారు ఫోన్ చేశారు, సార్ నేను ఎట్లా మరి నా బాడీని నేను దానం చేద్దాం అనుకుంటున్నాను, నా తదనంతరం అన్నారు. దానికి వచ్చింది ఏంటంటే నాకు ఫామ్స్ నా దగ్గర ఫామ్స్ ఉంది, ఏం చేసి నేను ఏదైతే రాసి సంతకం పెట్టి తెచ్చేసానంటే మరి మా దగ్గర సభ్యులు కూడా ఉంటారు అన్నారు. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, సార్ మల్లికార్జున ఫోన్ చేసి మరి మనవాళ్ళందరూ సార్ పిలిపిస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది, కుటుంబ సభ్యులతో చర్చించుకోవచ్చు. అది ముఖ్యంగా ఇవాళ రేపు మనం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అని ఎక్కడ ఉంది, దానిలో నేను ఒక మెంబర్గా డైరెక్టర్గా ఉన్నాను. తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక డాక్టర్కి సంబంధించిన అసోసియేషన్ ఉంది, దానిలో నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేమందరం కూడా సమిష్టిగా నిర్ణయానికి వచ్చినాం. అసలు ఈ నల్గొండ చల్లా చెదిరైపోతుంది, ప్రజలు అలమటించిపోతున్నారు, చనిపోతున్నారు, ఎడిపోతుంది అన్న దశతో ఒక ఆలోచన వచ్చింది. మేము అప్పటికప్పుడు మా పైసలతో మేమే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడనే ఆఫీస్ చేసి తల 10,000. వేములపల్లి మండల తహసీల్దార్ హేమలతకి బీజేపీ నాయకులు సమయపాలన పాటించని మీ సేవా కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పెదపం భరత్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మండల కేంద్రంలోని 2 మీ సేవా కేంద్రాలు ఏవి కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు.
వేములపల్లి మండల తహసీల్దార్ హేమలతకి బీజేపీ నాయకులు సమయపాలన పాటించని మీ సేవా కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మెదపం భరత్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మండల కేంద్రంలోని 2 మీ సేవా కేంద్రాలు ఏవి కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ఎప్పుడు చూసినా మూసివేసి ఉంటున్నాయని, ఏ రోజు కూడా సమయపాలన పాటించడం లేదని తెలియజేశారు. వారికి ఇష్టం వచ్చిన సమయం అందుబాటులో ఉంటున్నారని, మండలంలోని మారుమూల గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు మీ సేవా కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో వేసవి తాపంతో చేసేది ఏమీ లేక తిరిగి వెళ్లిపోతున్నారని తెలిపారు. స్థానిక మీ సేవా కేంద్రాల వల్ల ప్రజలకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, సమయపాలన పాటించని మీ సేవా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భారతీయ జనతా యువ నాయకులు పేరం విలేకర్ మరియు గోపి, సతీష్, శివ ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్. నల్గొండ పురవీధిలో రామచంద్రమూర్తి రథోత్సవం ప్రారంభించిన మేయర్ గురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కోలి అమరీందర్ రెడ్డి. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, ఆలేరును రెవెన్యూ డివిజన్ గా వెంటనే ప్రకటించాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్. ఆలేరులో శ్రీ సిద్ధి వినాయక కిరాణా షాప్ ను ప్రారంభించిన ఆలేరు సిఐ యాదాద్రి. దామరవీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులకు ఫేర్వెల్ డే కమ్ గ్రాడ్యుయేషన్ డే. ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ప్రజలకు వైద్య నిపుణుల వైద్య పరీక్షలు. అఖిల భారత్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమాన విద్య, సామాజిక న్యాయం కోసం తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సదస్సు. సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సిహెచ్ పుల్లారావు. సమయపాలన పాటించని మీ సేవా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలి, బీజేపీ వేములపల్లి నాయకుల డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.